ఇక భారతదేశంలో బీజేపీ పాలకులు ఎమర్జెన్సీని తలపించే విధంగా పాలన సాగిస్తున్నారని, అంతకు మించి అణిచివేసే విధంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం జాతీయ నాయకులు మధు అన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమర్జెన్సీ నాడు నేడు పరిస్థితులపై సిపిఎం నేతలు అనంతపురంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మధు పాల్గొని మాట్లాడుతూ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా నోరు విప్పితే అణిచివేస్తున్నారని, కులాలు మతాలు అంటూ హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎమర్జెన్సీ నిర్బంధాన్ని ప్రజలు చవిచూశారు. మీడియా పీక నొక్కారు. రాజకీయ నాయకులందరినీ జైలు పాలు చేశారు. 1,13,000 మందిని అరెస్టు చేశారు. రైల్వే సమ్మెని బలపరిచినటువంటి కార్మిక నాయకులందరినీ జైళ్లలో కుక్కారు. ఈ 50 సంవత్సరాల అనంతరం ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని గుర్తు చేసుకుంటే దానికి మించిన నిర్బంధం ఈరోజు ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనారిటీల మీద పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. 370 అధికరణాన్ని రద్దు చేశారు. దేశంలో రైతాంగానికి హక్కు లేకుండా నల్ల చట్టాలు తెచ్చారు. కార్మికుల యొక్క పీక నొక్కేటువంటి లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. ఎవరైనా బీజేపీని విమర్శిస్తే ఆ నాయకుల్ని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడిని లొంగ తీసుకున్నారు. ఇప్పుడు కూటమి పరిపాలన సాగిస్తున్నారు. నరేంద్ర మోడీ పరిపాలన అప్రకటిత ఎమర్జెన్సీ పరిపాలన లాంటిది. ఎమర్జెన్సీలో ఆర్ఎస్ఎస్, బీజేపీ భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో ఎలాగైతే లొంగిపోయారో ప్రభుత్వానికి, ఆ రకంగా బీజేపీ వాళ్ళంతా కూడా